మన తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ ఇక్కడ. వచ్చినప్పుడు వెళ్ళలేదు కానీ పోయేటప్పుడు వెళ్తున్నాం ఆదిలాబాద్లోకి. మనకి డైరెక్ట్ ఇంటి దాకా వెళ్ళిపోతాం. కాకపోతే మేము ఉన్నా సార్ ఇక్కడితో మన నేషనల్ హైవే 44 నుంచి తప్పుకుంటున్నాం మనం. ఫేమస్ ఇది ఎంట్రన్స్, ఇది మెదక్ చర్చికి. ఇప్పుడే ఆడ బిర్యానీ అయితే తిన్నాము. ఇదే మన నారాయణఖేడ్లో మెయిన్ ఏరియా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోమాయి. మనమైతే సోమాయి అనే విలేజ్లో ఉన్నాము. సోమాయి వచ్చేసి మన తెలంగాణలోనే ఉంది. తెలంగాణ ఎంటర్ అయిన తర్వాత సెకండ్ ఊరు ఇది. నైట్ ఫుల్ వర్షం ఉండే, వర్షంలో అయితే వచ్చేసినాము. ఇవ్వండి వెనకాల బస్ స్టాప్ ఉంది కదా, వెనకాల ఉన్న బస్ స్టాప్లోనే వేసుకున్నాం నైట్ క్యాంపింగ్. వేసుకున్నప్పుడు అయితే ఫుల్ వర్షం ఉంది, ఇప్పుడైతే తగ్గిపోయింది మొత్తము. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను. మా ఇల్లు వచ్చేసి నారాయణఖేడ్, మనోడు వచ్చేసి జోగిపేట్. ఇద్దరము మెదక్ దాకా కలిసి వెళ్ళి మెదక్లో డివైడ్ అయిపోతాము. ఒకసారి మన టెంట్ క్యాంపింగ్ ఎక్కడ వేసుకున్నాం చూపిస్తాం చూడండి. ఇది బైక్ పార్కింగ్, ఇది రెండు టెంట్ రాసిర్రు. ఈ ఊరు పేరు ఇంగ్లీష్లో అయితే సోమా అని రాసిర్రు కానీ సోమా కాదంట. ఇది తెలుగులో చూస్తే కామాయి అని ఉంది. ఇది దొద్దిల్లా తర్వాత నెక్స్ట్ ఊరు ఇది కామాయి. ఈ కామాయిలోనే స్టే చేసినాము. ఇప్పుడైతే అంతా రెడీ అయిపోయినాము. టైం వచ్చేసి 8:30 అయిపోయింది. రెడీ చేసినాం, బైక్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. అక్కడ నుంచి అయితే బయలుదేరినాము. ఇప్పుడు ఆదిలాబాద్ వరకు వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆదిలాబాద్లో మా ఫ్రెండ్ ఒకైనా కలుస్తా అన్నాడు. ఆదిలాబాద్లో కలిసేసి టిఫిన్ కూడా ఏం చేయలేదు కాబట్టి అక్కడనే టిఫిన్ చేసి అక్కడ నుంచి మెదక్ రూట్ తీసుకుంటాం. ఈరోజు మేము మెదక్ దాకా మేము ఇద్దరం కలిసి వెళ్తాము. మెదక్ నుంచి మనడు జోగిపేట వెళ్ళిపోతాడు, నేను నారాయణఖేడ్ వెళ్ళిపోతా. నారాయణఖేడ్ ఇక్కడ నుంచి 195 కిలోమీటర్స్ ఉంది, అరౌండ్ 2 కిలోమీటర్స్, సారీ 200 కిలోమీటర్స్. మనకు 3 to 4 అవర్స్ పడుతుంది. తొందరగా వెళ్ళిపోతాం కానీ ఫ్లో ఉంది. చూద్దాం. టైం 9:11 అవుతుంది. మనం ఈరోజు సాయంత్రం లోపు ఇంటికి పోతాము. కానీ ఈ సెటప్ మొత్తం తీసుకొని ఇంటికి వెళ్ళాలంటే ఎట్లనో అనిపిస్తుంది నాకు. కొంచెం చీకటి అయితే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మనకు అలవాట్లేని పని కదా, అందరు ఏమనుకుంటారా అనే ఉంది. మన రైడ్లో ఇది ఫస్ట్ టోల్ గేట్. పోలీస్ కూడా ఉన్నారు, తెలంగాణ పోలీస్. నిన్న హాస్పిటల్కి వెళ్ళినాం కదా, ఓకే పర్లేదు, రిజల్ట్ ఓకే, 80% అయితే సెట్ అయింది. లేకపోతే ఈ టైం కల్లా ఫుల్ దగ్గు స్టార్ట్ అయిపోయేది నాకు. జస్ట్ ఏదో సర్దీలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఒకటి, బ్రేక్ఫాస్ట్ తర్వాత 2. ఓన్లీ పడుకునేటప్పుడు అయితే ఆ 2తో పాటు ఇంకోటి యాడ్ అవుతుంది, 3. మన తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ ఇక్కడ. అంటే తెలంగాణ ఎంటర్ అయ్యి ఒక 25-30 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత బార్డర్ చెక్ పోస్ట్ ఉంది. అదంతా ఆదిలాబాద్ సిటీ. చూడండి, మనమైతే ఆదిలాబాద్ కమాన్ వచ్చేసినాము. అగో లెఫ్ట్ సైడ్లో రోడ్ మీద నిలబడ్డాడు కదా మనోడు. ఆదిలాబాద్ వచ్చినప్పుడు వెళ్ళలేదు కానీ పోయేటప్పుడు వెళ్తున్నాం ఆదిలాబాద్లోకి. ఎందుకంటే మనడు ఇక్కడ టిఫిన్స్ అడిగినాం, దాబాలో లేవంట, ఓన్లీ లంచ్ ఉందంట. ఆడ రైస్ రోటీస్ ఉన్నాయి అన్నాడు కానీ ఇంత పొద్దున్నది అవన్నీ తినే ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ఇడ్లీ దోశ ఇట్లాంటివి తిందాం అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి మనడు లోపల ఆదిలాబాద్లో దొరుకుతాయి అంటే ఆదిలాబాద్లోకి వెళ్తున్నాం. మొత్తం సిటీ లోపలికి అయితే వచ్చినాము. మనడు ఇంకా ఎంత దొరికిపోతాడో తెలియదు. ఎంత దొరికిపోతే అందాక పోతాము. తిన్నాము, తినేసి బయలుదేరుతున్నాం మీకు ఇక్కడ నుంచి. అయిపోయింది. మళ్ళీ మనం మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాము ఆదిలాబాద్ నుంచి అనుకుంటున్నాము ఈడ. ఎందుకంటే ఇది పెట్రోల్ కొట్టించినామంటే మనకి డైరెక్ట్ ఇంటి దాకా వెళ్ళిపోతాం. కాకపోతే కార్డు ఉండాలి.
స్కానర్ ఉంది. సెకండ్ టోల్ కూడా వచ్చేసింది మనకు. మోడా టోల్ ప్లాజా. మనకి ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్. ఒకప్పుడు మా ఊరు నుంచి హైదరాబాద్కి 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 120 వెళ్ళాలంటేనే అమ్మ 120 కిలోమీటర్స్ వెళ్ళాలా అనిపిస్తుండే. ఇప్పుడైతే 120 అంటే 120నేనా అనిపిస్తుంది. ఎందుకంటే రోజుకు 450-500 కిలోమీటర్స్ వెళ్తున్నాం కదా. 120 అంటే 120 అనిపిస్తుంది. నిన్నైతే వర్షంలోనే 120 కన్నా ఎక్కువ కిలోమీటర్స్ వెళ్ళినాం. బాసరా వచ్చేసి ఇక్కడ నుంచి 72 కిలోమీటర్స్ ఉంది. ముందు మనం రైట్ తీసుకొని అక్కడ లోపలికి వెళ్తే బాసరా వెళ్ళొచ్చు. ఇగో ముందు కనబడుతుంది కదా ఆ బ్రిడ్జి కింద నుంచి. బాసరా ఎక్కి నేను 2 టైమ్స్ వెళ్ళిన. ఇటు ఇక్కడ నుంచి నిర్మల్ డిస్ట్రిక్ట్ స్టార్ట్. ఈ బ్రిడ్జ్లో సగం అటు ఆదిలాబాదు, ఇటు సైడ్ నిర్మల్. మనోడైతే రాలేడు, చాలా ఎత్తుకాలు ఉన్నాడు. నేనైతే వెళ్తూనే ఉన్నా. ముందుకు ఎక్కడికైనా వెళ్ళి ఆగుతా. మేము ఉన్నా సార్ ఆగమన్నారా? భారతీయ రహదారి ఇదో సౌదాం అనుకున్న పోలీసులు మేము కూడా రావాలంటే రా అన్నాడు. మనోడేమో పోయిండు, నేను కూడా వచ్చేసిన ఎంబడే. కామారెడ్డి వెళ్ళాలనుకుంటే దీని కింద నుంచి రైట్ తీసుకోవాలి. కింద ఫ్లైఓవర్ కింద ఇటు రైట్ సైడ్కి కామారెడ్డి ఉంటుంది. లోపలికి వెళ్ళాలి కొంచెం. ఇంకా మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ 99 మాత్రమే. ఏం గెచ్చుకలేసి రామాయంపేట దగ్గర కింద దిగేసిన హైవే నుంచి. ఇక్కడ నుంచి రోడ్ మెదక్ వెళ్తుంది. ఇక్కడితో మన నేషనల్ హైవే 44 నుంచి తప్పుకుంటున్నాం మనం. ఇది మొత్తం స్టేట్ హైవే. ఇది 2 లైన్ రోడ్ ఉంటుంది. ఇప్పుడే ఆడ సోడా తాగి బయలుదేరుతున్నాము. అమ్మో అడవిలో ఒకటి స్పీడ్ బ్రేకర్ వేసింది. మనం ఇప్పుడే మెదక్లోకి కూడా ఎంట్రీ అయినాము. ఇది మొత్తం మెదక్. ఇక్కడ నుంచి మెదక్ చర్చ్ కనబడుతుంది. దీంట్లో గోపురంలో కనబడదు, ఎందుకంటే చెట్లలో ఉంది మొత్తం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గేట్ కాడికినైతే కనబడుతుంది. మెదక్ ఏమంత పెద్దగా అయితే ఏమో ఎక్కువ ఉండదు. ఇక్కడ నుంచి మనం అటు సైడ్ వెళ్ళిపోతాం. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంటుండదు సిటీ అంతే. ఈ కంపౌండ్ వాళ్ళ లోపల ఉందా చర్చ్ రైట్ సైడ్లో ఉంది లోపల.
మనం అన్నీ చూసినామనేమో, ఒకప్పుడు పెద్ద కొట్టేది చర్చ్, ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది జర. కాకపోతే మెదక్లో ఏంటంటే కొన్ని స్కూళ్ళు కొన్ని కాలేజీలు బాగా ఫేమస్. ఇది ఎంట్రన్స్, ఇది మెదక్ చర్చికి. సిగ్నల్ ఇడిచింది. ఇప్పుడే ఆడ బిర్యానీ అయితే తిన్నాము, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది మన సైడ్ టేస్ట్లోకి. అది యావరేజ్ ఉంది బిర్యానీ, కానీ ఓకే అక్కడక్కడ ఫుడ్ తిన్నాం కాబట్టి మంచిగా అనిపించింది. మన సైడ్తో పోల్చుకుంటే అయితే నార్మల్. మనమైతే ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర ఒక 3 hours కూర్చున్నాము. ఇక్కడ నుంచి నేను జోగిపేట వెళ్తున్నా, జోగిపేట నుంచి మళ్ళీ అట్లా తిరిగి వెళ్తా సంగారెడ్డికి, ఎందుకంటే మనం జోగిపేట దాకా వెళ్దాం అన్నాడు. జోగిపేట నుంచి వాళ్ళ ఊరు కొంచెం దగ్గర అవుతుంది, నాకేమో ఊరు దగ్గర కాదు కానీ హైవే ఉంటుంది అన్నమాట, 4 lane హైవే. డైరెక్ట్ జోగిపేట నుంచి శంకరంపేట అని ఊరు వస్తుంది ఒకటి పెద్దది, అక్కడ వరకు అయితే 4 lane హైవే ఉంటుంది. శంకరంపేట నుంచి మళ్ళీ మా ఊరు దాకా ఇట్లాంటి 2 lane హైవే ఉంటుంది, 2 lane రోడ్ స్టేట్ హైవే. నాకు ఒక 2 hours పడుతుంది చూపిస్తుంది టైం. గూగుల్ ఎస్టిమేట్ టైం వచ్చేసి 87 kilometers. మనకు టైం వచ్చేసి 6:49 minutes అవుతుంది. మన అరౌండ్ 7:49 8:49 అంటే 9 లోపు వెళ్ళిపోతాం అన్నమాట ఇంటికి. నెక్స్ట్ మంత్ అయితే ఏం ప్లాన్ చేస్తలేదు నేను, చిన్న ట్రిప్పులు మాత్రం చేద్దాం అనుకుంటున్నాను. అంటే లోకల్ ట్రిప్స్ ఇక్కడ మొత్తం మన తెలంగాణలో నియర్ బై హైదరాబాద్ నుంచి ఒక 100-200-250 kilometers ఉండేటట్టు అంత డిస్టెన్స్లో ఉన్నాయి మాత్రం ఒక 1-2 months అవే కవర్ చేస్తాం. సౌత్ ఇండియా ట్రిప్ అయితే ప్లాన్ చేయొచ్చు మనము, ఒకవేళ అంతా మంచిగా ఉండి ఓకే అమౌంట్ అడ్జస్ట్మెంట్ అయితే ఆ తర్వాత సౌత్ ఇండియా ట్రిప్పు. ఒకవేళ నాకైతే ఓన్లీ రాజస్థాన్ గుజరాత్ అక్కడ వెళ్ళాలని ఉంది, ఆ 2 స్టేట్లు కూడా. ఈసారి మేము రాజస్థాన్కి టచ్ అయినాక నేను చూడలేకపోయినాము, రాజస్థాన్ గుజరాత్ ఈ 2 స్టేట్లు చూడాలనిపిస్తుంది. ఎప్పుడన్నా టైం కుదిరితే మళ్ళీ మనము రాజస్థాన్ గుజరాత్ ఒకటే రైడ్లో వేయడానికైతే ట్రై చేద్దాము. ఎందుకంటే గుజరాత్లో ఇస్కలంక టెంపుల్ ఉంటుంది కదా సముద్రం మధ్యలో, ఆడికి వెళ్ళాలని చాలా అనుకున్నాను. ఈసారి వెళ్దాం అనుకున్నా కానీ ఈసారి మన ట్రిప్లో నాకు 2 options ఉండే అనమాట, ఒకటి వారణాసి ఆర్ ఇస్కలంక టెంపుల్. ఇక ఇస్కలంక వెళ్దాం అనుకోండి, వారణాసి. ఇప్పుడు వారణాసి నుంచి మనం హైదరాబాద్ ఇక్కడ తెలంగాణకు రావడానికి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో మళ్ళీ వారణాసి నుంచి గుజరాత్కి అంతే డిస్టెన్స్ ఉంది. మళ్ళీ అంతా గుజరాత్ వెళ్ళి మళ్ళీ అంత డిస్టెన్స్ మళ్ళీ రిటర్న్ మనం హైదరాబాద్ రావాలి. ఈ రోడ్ ఉంది కదా, ఇదే రోడ్లో 25 kilometers వెళ్తే జోగిపేట వెళ్ళిపోతాం మనము. నుంచి బయలుదేరిన జోగిపేటగా చుంటే ఇంతకుముందు ఇక్కడికి వచ్చి ఇంకొక 20 minutesలో మనం ఈ రోడ్ అయితే అయిపోతుంది హైవే. ఆ తర్వాత నార్మల్ రోడే ఉంటుంది. మళ్ళీ నారాయణఖేడ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఈ ముందు మనం సర్వీస్ రోడ్లోకి రాలేమనుకోండి మనకి ఇక లెఫ్టే ఉండదు. ఒక 10 kilometers స్ట్రేట్ వెళ్తే మళ్ళీ యూటర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది రాంగ్ రూట్లో. ఇప్పుడే మనమైతే నారాయణఖేడ్లోకి ఎంట్రీ అయినాము. ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతుంది కదా మనకు, ఇది నారాయణఖేడ్ బస్ డిపో. బస్ స్టాప్ కాదు, ఇది బస్ డిపో. ఇది ఇక్కడ చాయ్ అడ్డా ఉంటుంది ఇక్కడ ముందు, ఎందుకంటే ఎక్కువ వస్తే మేము నారాయణఖేడ్ ఇక్కడ లోకల్లో అయితే 2 దగ్గరనే చాయ్ తాగుతాం అనమాట. ఒకటి చాయ్ అడ్డా అని ఉంది కదా, ఈ చాయ్ అడ్డాలో తాగుతాం, లేకపోతే ఇంకొకటి అటు సైడ్ బృందావన్ టీ బార్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తాం, లేదంటే ఇక్కడికి వస్తాం. ఈ మధ్యలో అయితే ఎక్కువ ఇక్కడికే వస్తున్నాం, ఒకప్పుడు మొత్తం బృందావన్కి వెళ్ళేటోళ్ళం. ఇక్కడ మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, స్లోగా కూడా వెళ్ళాలి. ఎందుకంటే మా నారాయణఖేడ్లో పందులు ఎక్కువ, ఊరు పందులు ఊకే రోడ్డు మీదకి వస్తూనే ఉంటాయి అవి. ఇదే మన నారాయణఖేడ్లో మెయిన్ ఏరియా. ముందుకెళ్తే రాజీవ్ చౌక్ వస్తుంది. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ అంటే ఇక మనది ఇక్కడితో లదాఖ్ సిరీస్ అయితే అయిపోయింది. మనం ఇక నెక్స్ట్
లదాఖ్ బడ్జెట్ వీడియో ఒకటి ఎంతో ఏందో చేసుకుందాం. అది కాగానే నెక్స్ట్ వేరే వీడియోల కోసం చూద్దాం.